వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కేటీఆర్ ఒక కొత్త అంశం తెరపైకి తీసుకొని వచ్చిందంటే చెల్లె కూడా మళ్ళీ ఇంకొక హాట్ టాపిక్ తోటి చర్చనీయాంశం కావాలి. సో అదే ఫిక్స్ అయింది. ఎందుకంటే కేటీఆర్ హరీష్ రావు ఏది మాట్లాడినా మళ్ళీ తర్వాత దానికి కౌంటర్ చేయడమో లేదంటే కొత్త టాపిక్ తీసుకురావడమో కవిత కలవాటి. మరి ఈసారి ఒక బాంబ్ బ్లాస్ట్ చేసేటట్టు మాట్లాడింది. అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అండ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి. ఇంతకీ కవిత ఏమంటుంది అనేది తెలుసుకుందాం మనం. సో ఒక్కసారి వాయిస్ వినండి. ఆల్రెడీ ఒక హెట్టిక్లో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి అందరు కాంగ్రెస్కి పోతారేమో అని డౌట్ వస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే నిన్న రంగారెడ్డిలో తిరుగుతుంటే 2-3 ఎమ్మెల్యేలు చెప్పంతురు కాంగ్రెస్ అని తెలిసింది నాకు. ఏమవుతుందో జూబ్లీస్ ఎన్నికల తర్వాత అనుకుంటే ఒక్కొక్కరు అటు ఇటు డిస్కషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదనమాట. ఇప్పటికే అనర్హత వేటు వేయాలా వేయకపోతే ఆయన పైన వేటు వేయడానికి సుప్రీంకోర్టు రెడీగా ఉండే పరిస్థితి స్పీకర్ది. ఎందుకంటే చాలా సీరియస్గా ఉంది సుప్రీంకోర్టు. ఈ 10 మంది ఎమ్మెల్యేల సంబంధించిన అనర్హత వేటుకు సంబంధించి ఏమైంది, మీరు డెసిషన్ తీసుకుంటారా, మేము డెసిషన్ తీసుకోవాలా అని అడగడంతో పాటు ఏకంగా స్పీకర్నే న్యూ ఇయర్ వేడుకలు ఏడా చేసుకుంటావు, 31st ఇక్కడనే ఉంటావా లేదంటే ఇంకెక్కడైనా చేసుకుంటావా ఆలోచించుకో అనేది కూడా ఎంత సీరియస్ అయితే ఆ వర్డ్ సుప్రీంకోర్టు అని ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో స్పీకర్ ఉన్నాడు. ఇక మిగతా 10 మంది ఎమ్మెల్యేల కొంతమంది 8 మంది ఎమ్మెల్యేలు ఒక సేఫ్ గేమ్ మేము ఆడుతున్నాము అన్న సందర్భంలో మిగతా 2 మాత్రం మూడిందనే క్లారిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళు నేరుగానే కాంగ్రెస్ ఒకరేమో టికెట్ తీసుకొని పోటీ చేస్తే ఇంకొకరైతే ఏకంగా ప్రచార రథంలో తిరుగుతూ వాళ్ళ బిడ్డ గురించి ప్రచారం చేశారు, కావ్యారెడ్డి గురించి. ఎవరు? కడియం శ్రీహరి. సో వీళ్ళు మాత్రం తప్పించుకునే సిచ్యువేషన్ లేదు. కానీ ఇక్కడ కడియం ఇంకొక సేఫ్ గేమ్ ఇంకొకటి స్టార్ట్ చేసింది ఏంటంటే, నాకు కొంత సమయం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పటికీ 2 సార్లు అఫిడవిట్లు దాఖలేని అండ్ దానికి సంబంధించి ఇప్పటివరకు 2 సార్లు నోటీసులు ఇప్పటివరకు సమాధానం లేని పరిస్థితి. సో ఇట్లాంటి గందరగోళ సిచ్యువేషన్స్లో బై ఎలక్షన్స్, సో ఎట్టి పరిస్థితుల్లో 2 నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ అనే సిచ్యువేషన్స్లో దానికోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వాలి అని బీఆర్ఎస్ ఆలోచిస్తుంది. ఆలోచించడంతో పాటు ఒక గట్టి క్యాండిడేట్ని పెట్టాలి అని ఆల్రెడీ అన్వేషణలో కూడా ఉంది. అండ్ దాంతోపాటు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో పడ్డది. ఇట్లాంటి సందర్భంలో కవిత ఇంకొక బాంబ్ బ్లాస్ట్ చేసింది. ఇప్పటికి పోయిన 10 మంది కాదు, ఇంకొక 3 కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, కారు దిగి హస్తం గుటికి చేరడానికి అని. నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నాతో టచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడి నాకు చెప్పిండ్రు అని. నాకు తెలిసి ఆల్రెడీ కవిత వాయిస్ ఎట్లా ఉంది అని అంటే, రీసెంట్గా 2 రోజుల క్రితం కేటీఆర్ భూములకు సంబంధించి వాటి వేలాల గురించి అండ్ డబ్బుల గురించి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉంది వీటన్నిటిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఇగో ఇవే ఆధారాలు, గతంలో మేము ప్రభుత్వం ఎట్లా కంట్రోల్ చేసినాం భూములని ఇప్పుడు ఎట్లా కంట్రోల్ చేస్తుంది, సో ఇదంతా ఒక పెద్ద దందా జరుగుతుంది అనే సందర్భంలో, అదే హాట్ టాపిక్గా చర్చ అవుతున్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేసే దిశగానే కవిత మాటలు కనిపిస్తున్నాయి. నిజంగా కవితకి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత గతంలో చెప్పుకొచ్చింది, నాకు బాపు అంటే ఇష్టం, ప్రేమ అండ్ బాపు పెట్టిన పార్టీలో నాకు కష్టం ఉంది కాబట్టి నాకు పార్టీ అంటే ఇష్టం, కానీ పార్టీలో ఉండే వాళ్ళంటే గిట్టట్లేదని. కానీ ఇక్కడ కవిత ఇప్పుడు వాయిస్ వింటుంటే బాపు లేదు, పార్టీ లేదు, పార్టీ కట్టుబాట్లు లేవు, ఆమె కష్టం చుక్కుందా లేదా అనేది కూడా ఒక డౌట్ఫుల్లే. ఎందుకంటే కవిత తీరు అట్లుంది, ఇవాళ కవిత తీరు అట్లుంది. మొన్న రీసెంట్గా మనం చూస్తుంటే బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత కర్మ రిపీట్స్ అన్నది, తర్వాత బీఆర్ఎస్ ఫెయిల్యూర్ ఇది, అందుకనే కాంగ్రెస్ గెలిచింది, వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పైన, అయినా దాన్ని క్యాష్ చేసుకోలేడంలో ఫెయిల్యూర్ బీఆర్ఎస్ అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిన సందర్భం. సో మరి కవిత పాత్ర ఏంది? ఆమె కూడా బీఆర్ఎస్ జెండా కిందనే పనిచేసింది. 1-2 కాదు, దాదాపు 10 సంవత్సరాల పైనే బీఆర్ఎస్ జెండా కింద పనిచేసింది. బీఆర్ఎస్ జెండా పట్టుకొని తిరిగింది కవిత. బీఆర్ఎస్ జెండా కోసమే కార్యకర్తలను సమీకరించింది. బీఆర్ఎస్ జెండా కోసం ప్రపంచం మొత్తం తిరిగి బతుకమ్మలాడింది. సో అట్లాంటి కవితకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే గిట్టట్లేదు. సో ఆమె ఎట్లయితే బయటికి వచ్చిందో అట్లే మిగతా ఎమ్మెల్యేలను కూడా బయటికి తీసుకురావాలనే ప్రణాళిక ఉన్నట్టుంది. సో వాళ్ళని దగ్గర ఉండి రెడ్ కార్పెట్ వేసి మరి కాంగ్రెస్లో సాగనంపై పని పెట్టుకుందేమో, శ్రీకారం చుట్టిందేమో కవిత అంటుంది. నిజంగా పార్టీ పైన కవితకు కనుక ప్రేమ ఉంటే, బీఆర్ఎస్ పార్టీలో ఆమె కష్టపడి నిర్మించింది అని చెప్పుకున్న కవితకి నిజంగా మక్కువ ఉంటే, పార్టీ కష్టకాలంలో ఉంది, ఇప్పుడు ఎమ్మెల్యేల సహకారం కావాలి, కార్యకర్తల సహకారం కావాలి, ప్రతి ఒక్కరి బీఆర్ఎస్కి సంబంధించి పనిచేసిన వాళ్ళని అందరినీ కూడా మళ్ళీ సమీకరించే పనులు ఉండాలి కవిత. కానీ అట్లా లేదు, కవిత డిస్ట్రాక్ట్ చేసే పనిలో పడ్డది. సో నిజంగా కవితకు కనుక ఎమ్మెల్యేలు ఎవరైనా టచ్లో ఉంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి వాళ్ళ కవిత పెట్టిన ప్రెస్ మీట్లో వాళ్ళ మాటలు ప్రస్తావన తీసుకొస్తే వాళ్ళు కూడా షాకింగ్ అయిన పరిస్థితి.
ఏదో మాట వరుస కన్నారో లేదంటే లోపల ఉన్న బాధ వెలబుచ్చుకోవడానికి అన్నారో ఎందుకు అన్నారో తెలియదు. మొత్తానికి అన్న విషయం ఉన్నట్లే కవిత బయటికి తీసుకొని వచ్చి చెప్పింది మీడియాకి. సో మీడియాకి చెప్తే ఏం లాభం? సో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి సాగనంపై కార్యక్రమం చెప్తున్నారు అని వార్తలు వేసుకోవడం తప్ప దానికి నిజంగా చేయడానికి ఏముండదు. కానీ నిజంగానే కవితకి పార్టీ పైన ఇష్టం ఉన్నా మక్కువ ఉన్నా బాపు కష్టపడి నిర్మించిండ్రు కానీ ఆ పార్టీ నాశనం పట్టిస్తారు భ్రష్టు పట్టిస్తారు అనే మాటలకి నిజాయితీగా ఉండాలి అని కవిత అనుకుంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు పోతున్నారు, ఆమెతోటి ఎవరు టచ్లో ఉన్నారు, ఎవరు బయటకు పోవాలన్న ఆలోచన ఉన్నారు, అసలు వాళ్ళ సమస్య ఏంది తెలుసుకోవాలి అని నిజంగా కవిత ఉంటే సో ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈమెతో టచ్లో ఉన్నారన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరిపోయేది. కానీ అట్లా కాదు. సో మిగతా వాళ్ళని కూడా సాగనంపై కార్యక్రమం కంకణం కట్టుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులతో సహా మంత్రులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, బై ఎలక్షన్ జూబ్లీస్లో నవీన్ యాదవ్ గెలుపొందిన తర్వాత ఒక గట్టి మెజారిటీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్ దిగి హస్తంగూటికి చేరడానికి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. కానీ మేము ఇప్పుడే కాదని చెప్తున్నాం, వాళ్ళ ఆతృత ఎదురు చూస్తున్నారు కండువా కప్పుకోవడానికి అన్న వార్తలు వినిపించినాయి. అది 1-2 కాదు 10 మంది అనేది కూడా వినిపించినాయి. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు కవిత ఇంకొక ముగ్గురు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? సో ఇట్లాంటి ఒక హాట్ టాపిక్ అయింది కవిత మాట్లాడే మాటలు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ తలలు పట్టుకుంటున్నాడు. అనర్హత వేటు వేయాలా వద్దా, వేయకపోతే ఆయన పైన సుప్రీంకోర్టు వేటు వేయడానికి సిద్ధంగా ఉంది. వేటు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఊరుకునే సిచ్యువేషన్ లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు పార్టీనే నమ్ముకొని కండువా కప్పుకుంటే మమ్మల్ని అన్యాయం చేసి మధ్యలో ముంచేసిన అనే సిచ్యువేషన్స్లో కవిత ఇంకొక ముగ్గురు అంటే ఆ ముగ్గురు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు, అండ్ ప్రత్యేకంగా ఆమె మెన్షన్ కూడా చేసి చెప్పింది. రంగారెడ్డి జిల్లాలో నేను తిరుగుతున్నప్పుడు ఇల్లు తిరుగుతున్నప్పుడు కార్యక్రమం చేస్తున్నప్పుడు చాయ్ పర్ చర్చ జరుపుతున్నప్పుడు ప్రజల్లో మమేకమైనప్పుడు నాకు వినిపిస్తూనే ఏకంగా ఎమ్మెల్యేలే నాతో చెప్పిర్రు అని. సో మరి చెప్పిన ఎమ్మెల్యేలు ఎవరు అనే పేరు కూడా కవిత ఏం దాచుకోదు. ఎందుకంటే పార్టీని బదలాం చేసే కంకణమే కట్టుకుంది కాబట్టి ఇంకో 2-3 రోజుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇగో పలానా ఎమ్మెల్యే పలానా పార్టీ కోవడానికి పలానా వాళ్ళని కలవడానికి సిద్ధంగా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు మీరు వచ్చి చర్చలు జరిపి వీళ్ళ ముగ్గురిని తీసుకోండి అని ఇండైరెక్ట్గా హింట్ కాంగ్రెస్కి ఇస్తుంది. బీఆర్ఎస్కి పార్టీ మారడానికి ఉన్న ఎమ్మెల్యేని కాపాడుకోవడం కాదు. సో వీళ్ళు ఇగో పలానా ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, మీరు వచ్చి వీళ్ళని తీసుకోండి, ఇంకా బీఆర్ఎస్ బలహీనం అయిపోతుంది అని చెప్పి ఇండికేషన్లో కవిత ఉన్నట్టే కనిపిస్తుంది. ఆమె మాటలు ఆమె తీరు చూస్తుంటే కవిత కేవలం మెటర్ మాత్రమే కాదు మార్చింది, కవిత మాట తీరు మారింది. అండ్ పార్టీ ఉండి కూడా పార్టీకి నినాదాలు చేయడం కావచ్చు, పార్టీకి సపోర్ట్ లేకుండా మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా కవితను సస్పెండ్ చేసే వరకు తీసుకొని వచ్చాయి. అయినా కూడా కవిత తీరేం మారలేదు. పేరుకు మాత్రమే జాగృతిలో ఉండే కవిత వాయిస్ మాత్రం అచ్చం కాంగ్రెస్ సంబంధించిన లీడర్ మాట్లాడినట్టే, లేదంటే ఎమ్మెల్సీలు మాట్లాడినట్టే, అండ్ మంత్రులు బీఆర్ఎస్ పైన ఎట్లయితే విమర్శలు చేస్తున్నారో హ్యాస్టీజ్ అదే వాయిస్ జాగృతి పేరు మీద కవిత వల్ల వినిపిస్తుంది.